స్పైడర్ మ్యాన్ మార్వెల్లో మోస్ట్ పాపులర్ సూపర్ హీరో. కానీ ఇప్పుడు తన లైఫ్లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ దగ్గర ఉన్నాడు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రిలీజ్కి ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి. కానీ ఒక క్వశ్చన్, ఈ మూవీ ఎంజాయ్ చేయాలంటే ఎన్ని మార్వెల్ మూవీస్ చూడాలి? ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఒకరు 5 మూవీస్ అంటారు, ఇంకొకరు ఎంసీయూ మొత్తం కంప్లీట్ చేయాలంటారు, మరికొంతమంది అయితే 100+ అవర్స్ ఉన్న వాచ్ లిస్ట్ ఇస్తున్నారు. మరి నిజంగా అన్ని చూడాల్సిన అవసరం ఉందా? లేదు. ఈ వీడియోలో మూవీని అర్థం చేసుకోవడానికి కంపల్సరీగా చూడాల్సిన మార్వెల్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఆప్షనల్గా చూస్తే ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్ అయ్యే ప్రాజెక్ట్స్ ఏంటి, అలాగే మూవీ రిలీజ్ అయ్యేలోపు మన ఛానల్లో స్టార్ట్ కాబోయే కంప్లీట్ బ్రాండ్ న్యూ డే ప్రిపరేషన్ సిరీస్ గురించి కూడా చెప్తాను. కాబట్టి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ కామిక్ కాన్ ఛానల్. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అనేది ఒక నార్మల్ సీక్వెల్ అయితే కాదు. నో వే హోమ్ ఎండింగ్ తర్వాత పీటర్ లైఫ్ కంప్లీట్గా మారిపోయింది. ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ లేదు, ఐడెంటిటీ లేదు, కానీ స్పైడర్ మ్యాన్ రెస్పాన్సిబిలిటీ మాత్రం పెరిగింది. కాబట్టి ఈ మూవీ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలంటే పీటర్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియాలి. సో అది చూసే ముందు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఫ్రెండ్స్, మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి క్యాప్టెన్ అమెరికా సివిల్ వార్. ఎందుకంటే ఇది ఎంసీయూలో పీటర్ పార్కర్ని పరిచయం చేసిన సినిమా. టోనీ స్టార్క్ ఫస్ట్ టైం పీటర్ని డిస్కవర్ చేస్తాడు. స్పైడర్ మ్యాన్ అవెంజర్స్ వరల్డ్లో ఫస్ట్ స్టెప్ ఇక్కడే వేస్తాడు. కాబట్టి బ్రాండ్ న్యూ డేలో పీటర్ ఏ పొజిషన్లో ఉన్నాడో అర్థం కావాలంటే జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియాలి. దానికోసం అయితే ఈ మూవీ చూడాల్సి ఉంటుంది. తర్వాత స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్. ఇది పీటర్ సూపర్ హీరో అవ్వడం గురించి కాదు, హీరోగా రెస్పాన్సిబిలిటీ నేర్చుకోవడం గురించి ఉండే సినిమా. టోనీ మీద డిపెండెన్స్, స్కూల్ లైఫ్, ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ ఫీలింగ్ ఇవన్నీ ఇక్కడే ఎస్టాబ్లిష్ అయ్యాయి. బ్రాండ్ న్యూ డేలో మళ్ళీ అదే స్ట్రీట్ లెవెల్ అట్మాస్ఫియర్ కనిపించే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ మూవీని కూడా ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పీటర్ ఫస్ట్ టైం వరల్డ్ ఎక్స్పెక్టేషన్స్ని ఫేస్ చేస్తాడు. దాంతోపాటు టోనీ లెగసీని క్యారీ చేయాలనే ప్రెజర్ అండ్ మిస్టీరియో డిసెప్షన్, అలాగే మూవీ ఎండింగ్లో పీటర్ ఐడెంటిటీ రివీల్ అవ్వడం. బ్రాండ్ న్యూ డే స్టోరీకి బిగ్గెస్ట్ డోమిని ఇక్కడే పడింది. కాబట్టి ఈ మూవీ కూడా ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత బ్రాండ్ న్యూ డేకి అసలైన ఫౌండేషన్ ఇచ్చిన మూవీ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీ. ఈ మూవీ కనుక స్కిప్ చేస్తే బ్రాండ్ న్యూ డే ఎమోషనల్ వెయిట్ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే యాంట్ మే డెత్, పీటర్ సాక్రిఫైస్, డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్, వరల్డ్ మొత్తం పీటర్ని మర్చిపోవడం అండ్ మూవీ ఎండింగ్లో పీటర్ కంప్లీట్గా లోన్లీగా మిగిలిపోతాడు. సో ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచే బ్రాండ్ న్యూ డే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నో వే హోమ్ మూవీ వచ్చేసి కంపల్సరీ చూడాల్సిన మూవీ. సో ఇప్పటివరకు కంపల్సరీగా చూడాల్సిన మూవీ చూసాం కదా. ఇప్పుడు రికమెండెడ్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఇవి కంపల్సరీ కావు, కానీ ఇవి చూసి బ్రాండ్ న్యూ డే చూస్తే ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్ అవుతుంది. అవి వచ్చేసి డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్. ఎందుకంటే మల్టీవర్స్ కాన్సిక్వెన్సెస్, ఇంకర్షన్స్ కాన్సెప్ట్, ఎంసీయూ బిగ్గర్ డైరెక్షన్ అర్థమవుతుంది ఇందులో. ఆ తర్వాత డేర్ డెవిల్ బర్న్ అగైన్. స్ట్రీట్ లెవెల్లో మార్వెల్ వరల్డ్ ఎలా ఉందో తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. అంతేకాదు ఫ్యూచర్లో స్పైడర్ మ్యాన్ ఆ వరల్డ్లో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇక నెక్స్ట్ షీ హల్క్. మ్యాట్ మర్డాక్ ఎంసీయూ రోల్ కొంచెం బెటర్గా అర్థం చేసుకోవచ్చు ఇది చూసినట్టయితే. అండ్ హల్క్కి సంబంధించిన కొన్ని రెఫరెన్స్లు కూడా మనం అందులో చూడొచ్చు. ఇవైతే కంపల్సరీ చూడాల్సిన మూవీస్ అయితే ఏం కాదు, బట్ ఇవి కూడా చూస్తే ఎంసీయూ వరల్డ్ బిల్డింగ్ కొంచెం ఈజీగా అనిపిస్తుంది మీకు. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను చెప్పినవి బ్రాండ్ న్యూ డే మూవీని ఎమోషనల్గా, స్టోరీ వైజ్గా అర్థం చేసుకోవడానికి నా రికమెండేషన్స్. కానీ మనలో కొంతమంది కంప్లీట్ ఎంసీయూ ఎక్స్పీరియన్స్ కావాలని అనుకోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం ఒక డీటెయిల్డ్ ప్రిపరేషన్ లిస్ట్ కూడా ఇస్తాను. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయచ్చు. అందులో స్పైడర్ మ్యాన్ మూవీస్ మాత్రమే కాదు, హల్క్, డేర్ డెవిల్, ది పనిషర్, అవెంజర్స్, డాక్టర్ స్ట్రేంజ్, షీ హల్క్, ఇలా టోటల్గా మనకి బ్రాండ్ న్యూ డేలో కనిపించే హల్క్, పనిషర్, స్కార్పియన్ అండ్ ది హ్యాండ్, వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళకి సంబంధించిన ఎవ్రీ డీటెయిల్ కూడా మాకు కావాలి అంటే మీరు లిస్ట్ అయితే చూడండి. మీకు ఇంకా డీప్గా అర్థమవుతుంది మూవీ స్టోరీ. ఈ కంప్లీట్ లిస్ట్ని ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను మీకు. మీకు టైం ఉంటే మూవీ రిలీజ్ ముందు ఈ వాచ్ ఆర్డర్ని ఫాలో కావచ్చు. కానీ టైం లేకపోయినా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. నేను ఇంతకుముందు చెప్పిన మూవీస్ చూసినా సరిపోద్ది. కానీ మార్వెల్ ప్రాజెక్ట్స్ చూడడం ఒకటే సరిపోదు. ఎందుకంటే బ్రాండ్ న్యూ డే అనే టైటిల్ డైరెక్ట్గా కామిక్స్ నుంచి వచ్చింది. ఆ కామిక్స్లో పీటర్ లైఫ్ ఎలా మారింది, మిస్టర్ నెగటివ్ ఎవరు, స్కార్పియన్ ఎందుకు డేంజర్స్ విలన్, టామ్ స్టోన్ రోల్ ఏంటి, ది హ్యాండ్ ఆర్గనైజేషన్కి స్పైడర్ మ్యాన్తో కనెక్షన్ ఏంటి, జాకల్, కెమిలియన్, వీళ్ళ రూమర్స్లో నిజం ఎంత, ఇవి తెలియకుండా మూవీ చూస్తే చాలా రెఫరెన్సెస్ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అందుకే మూవీ రిలీజ్ అయ్యేలోపు మన ఛానల్లో ఒక స్పెషల్ ప్రిపరేషన్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాం. అందులో బ్రాండ్ న్యూ డే టైటిల్ మీనింగ్ ఏంటి, మార్వెల్ ఎందుకు ఈ కామిక్ ఎరాని ఇన్స్పిరేషన్గా తీసుకుంది, నో వే హోమ్ తర్వాత పీటర్ కామిక్స్లో ఎలా సర్వైవ్ అయ్యాడు,
స్పైడర్ మ్యాన్ మోడర్న్ హిస్టరీలో వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ విలన్ ఎవరు, దాంతోపాటుగా విలన్స్ లో ఎవరు అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యారు, ఇండస్ట్రీ రిపోర్ట్స్ ఏంటి, రూమర్స్ ఏంటి అన్ని కూడా సపరేట్ గా అనలైజ్ చేద్దాం. వాటితో పాటు స్కార్పియోన్, టోమ్ స్టోన్, ది హ్యాండ్ యొక్క వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాం. ఇంకా ఫైనల్ గా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే చూడడానికి ముందు మీరు తెలుసుకోవాల్సిన ప్రతి డీటెయిల్ ని కూడా మన ప్రిపరేషన్ లిస్ట్ లో అయితే చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మూవీ చూసే ముందు మన ఫైనల్ ప్రిపరేషన్ చెప్పుకోవచ్చు. ఇక్కడ మన గోల్ సింపుల్, మూవీ రిలీజ్ అయ్యే రోజు రివ్యూ చేసి వెళ్ళిపోవడం కాదు. మూవీలో వచ్చే రెఫరెన్స్, కామిక్ ఇన్స్పిరేషన్స్, విలన్స్, ఎంసీయూ కనెక్షన్స్ మీ అందరికీ ఆల్రెడీ తెలిసిన ఫీలింగ్ రావాలి. అదే ఈ ప్రిపరేషన్ సిరీస్ యొక్క పర్పస్. నెక్స్ట్ మన ఛానల్లో అప్లోడ్ అయ్యే ఎపిసోడ్ 1 బ్రాండ్ న్యూ డే అంటే ఏంటి అనేది మిస్ అవ్వకండి. మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. అండ్ ఇవాళ మనం మాట్లాడుకున్న వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వాటికి నేను రిప్లై ఇస్తాను. లేకపోతే వాటికి సంబంధించి సపరేట్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీతో పాటు మార్వెల్ మూవీస్ని, మీతో పాటు స్పైడర్ మ్యాన్ మూవీస్ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ప్రిపరేషన్ సిరీస్లో నెక్స్ట్ రాబోయే వీడియోస్ మీరు మిస్ అవ్వదనుకుంటే ఇప్పుడే మన మహేష్ కామిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని కనుక క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను డైలీ ఇలా వీడియో పెట్టే కానీ మీకు ఎలా నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఫైనల్లీ నేను మీ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. జై హింద్.